నమస్తే. ఎస్వీఆర్కే 9 న్యూస్ ఛానల్ కి స్వాగతం. కాల్మనీ వేధింపుల నుంచి తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని బాధితుడు మోతే గోపరాజు ప్రభుత్వాన్ని పోలీసు ఉన్నతాధికారులను కోరారు. ఈ మేరకు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. బాధితుడు మాట్లాడుతూ 2024 నుంచి 2025 మధ్య వ్యాపార అవసరాల కోసం సుంకర సాయి వద్ద 96 లక్షలు అప్పుగా తీసుకున్నారని తెలిపారు. అసలు వడ్డీ కలిపి ఇప్పటికే 1.90 కోట్లు చెల్లించినప్పటికీ ఇంకా డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. 2026 ఏప్రిల్లో తన ఇంటికి అనుచరులతో వచ్చి బెదిరించడంతో పాటు తన భార్యకు చెందిన ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని చెప్పారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని, తిరిగి తనపైనే కేసులు పెడతామని బెదిరించారని ఆరోపించారు. అలాగే వాట్సాప్ ద్వారా బెదిరింపులు చేస్తున్నారని, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి తనకు మరియు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని బాధితుడు ప్రభుత్వాన్ని, పోలీసు ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేశారు. నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు మోతే గోపరాజు, సన్ ఆఫ్ మోతే చిన్న వెంకటేశ్వరరావు. నేను విజయవాడ పటమట హై స్కూల్ రోడ్డు లారీ హాస్పిటల్ బ్యాక్ సైడ్ నివాసం ఉంటానండి. ఫ్యామిలీతో రెంటెడ్ హౌస్ లో ఉంటున్నాను. సో నేను గతంలో వచ్చేసి ఒక ప్రముఖ ప్రైవేట్ ఫినాన్స్ కంపెనీలో సీనియర్ సేల్స్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నాను. అక్కడ ఉద్యోగం చేస్తున్న టైంలో అక్కడ కంపెనీకి సంబంధించినంత వరకు థర్డ్ పార్టీ వెండర్ మన కానూరు వరలక్ష్మీపురం తులసీనగర్ లో 33వ డివిజన్ లో ఉంటారు సుంకర సాయి గారు అని. సుంకర పాల్గొన సాయి నారాయణ అల్లే సుంకర సాయి గారు. అతను నాకు పరిచయం అయ్యారు. అతను పరిచయం అయిన తర్వాత ఆఫీస్ పరంగా బిజినెస్ జరుగుతూ ఉండగా తన దగ్గర నుంచి బిజినెస్ నిమిత్తం 96 లక్షల రూపాయలు విడతల వారీగా 96 లక్షల రూపాయలు అమౌంట్ తీసుకోవడం జరిగిందండి. అది కూడా 1 లక్షకి రోజుకు 500 రూపాయలు వడ్డీ చొప్పున చెప్పారు అండి. బిజినెస్ పరంగా జరుగుతున్న ట్రాన్సాక్షన్ కాస్త ఆయన బిజినెస్ పరంగా జరుగుతున్న ట్రాన్సాక్షన్ కాకుండా ఈ 96 లక్షలకు గాను నాకు 30 days కి లక్షకి రోజుకి 50 రూపాయలు, రోజుకి 500 రూపాయలు చొప్పున 96 లక్షల రూపాయలకు గాను మొత్తం 30 రోజులకి నాకు ఇంట్రెస్ట్ కావాలని చెప్పారు. నేను ఈ ఇంట్రెస్ట్ ని 2024 జూలై నుంచి 2025 అక్టోబర్ వరకు పే చేసి ఉన్నానండి. మొత్తం నేను అతను నాకు ఇచ్చిన 96 లక్షలకు గాను నేను మొత్తం 1,90 లక్షలు కట్టున్నాను. సో అదే విషయాన్ని నేను అతనికి చాలాసార్లు తెలియజేస్తున్నాను. అయినా సరే అతను నేను చెప్పేది వినకుండా నా వెనకాల చాలా మంది ఉన్నారు అని చెప్పి అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ పేర్లు చెప్పి బెదిరించడం జరిగిందండి. అందులో వాస్తవం ఉందో లేదో నాకు తెలియదు కాబట్టి నేను వాళ్ళ పేర్లు మెన్షన్ చేయట్లేదు మీతో. అధికార పార్టీ వాళ్ళు ఉన్నారు అని చెప్పి బెదిరింపులు చేయడం జరిగిన తర్వాత ఏప్రిల్ 11వ తారీఖున అతను ఏం చేశాడంటే ఒక 10 మంది కుర్రోళ్ళని మా ఇంటి మీదకి తీసుకుని వచ్చి మా ఇంట్లో కొంచెం గొడవ చేశాడండి. గొడవ చేసి నన్ను, నా ఫ్యామిలీని చంపుతానని చెప్పి థ్రెటనింగ్ ఇస్తున్న టైంలో మా ఇంట్లోకి చొరబడి మా వైఫ్ కి సంబంధించిన చెక్స్ ఏవైతే ఉన్నాయో ఆ చెక్స్ సైన్ పెట్టించుకొని వాటితో పాటు వాళ్ళు వస్తూ తెచ్చుకున్న 4 ఎంటీ ప్రామిసరీ నోట్ల మీద సైన్ పెట్టించుకొని మా ఆవిడ చేత తీసుకెళ్లారు. కానీ ఈ ట్రాన్సాక్షన్ లో ఇది పూర్తిగా నాకు అతనికి జరిగిన ట్రాన్సాక్షన్ తప్ప మా ఆవిడకి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. కానీ ఆ రోజు మా ఆవిడ చెక్కులు తీసుకొని వెళ్ళారు. అది తీసుకొని వెళ్ళిన తర్వాత కూడా నేను కంప్లైంట్ పెడదాము అని చెప్పి నేను ట్రై చేసిన అతని వెనకాల చాలా మంది పలుకుబడి ఉన్న వాళ్ళ పేర్లు చెప్తా ఉండటం వల్ల సో మనం ఇది పోలీస్ స్టేషన్కి వెళ్తే అవ్వదు, కోర్టులో చూసుకుందాం అన్న వేలో నేను సరైన లాయర్ కోసం వెయిట్ చేశానండి. ఇలా జరుగుతున్న టైంలో అతను ఏం చేశాడంటే మే 21వ తారీఖున పెనమలూరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టాడు. పెనమలూరు పోలీసులు నాకు ఫోన్ చేయగా నేను మే 22వ తారీఖు అటెండ్ అయ్యానండి. మే 22వ తారీఖు నుంచి జూన్ 5వ తారీఖు వరకు మొత్తం 6 సార్లు నేను విజిట్ చేశాను పెనమలూరు స్టేషన్ కి. నేను డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేయడానికి తీసుకురావడానికి లాస్ట్ విజిట్ వచ్చేసి నేను జూన్ 5th చేశానండి. జూన్ 5th నేను పెనమలూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళగా మొత్తం 96 లక్షలకి 1,90 లక్షలు కట్టాను సార్. మొత్తం 96 లక్షలకి సంబంధించిన ఈ అమౌంట్లు, ఈ డీటెయిల్స్, వీటికి సంబంధించి కొన్నిటికి డేట్స్ కావాలి నాకు, అవి కూడా ఇచ్చేస్తే నేను టోటల్ ఎంత కట్టానో మొత్తం క్లియర్ గా చెప్తానని అడిగాను సార్. నేను ఆ మాట అడిగిన వెంటనే అక్కడ ఉన్న పోలీసు వారు నేను చెప్పేది ఇంకా పూర్తిగా వినకుండా నా మొబైల్ లాగేసుకొని నన్ను 3 hours పాటు స్టేషన్ లో కూర్చోబెట్టేశారు. స్టేషన్ లో కూర్చోబెట్టిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను బెదిరించడం జరిగింది. దీని వెనకాల చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దాకా నువ్వు కట్టిందంతా, నేను కట్టిన 1,90 లక్షల రూపాయలు కూడా వడ్డీయే, ఇంకా అసలు కట్టాలి అని చెప్పి నన్ను బెదిరించడం చేశారు. ఇలా కాకుండా నేను అప్పటికే మీడియాని అప్రోచ్ అవుతామని చెప్పి నా బేస్ లో ట్రై చేస్తున్నానండి. ఆ విషయం వాళ్ళకి తెలుసుకొని నువ్వు మీడియా ద్వారా వెళ్తానంటున్నావు కదా, నువ్వు మీడియా ద్వారా వెళ్తే నేను సిస్టమ్తో ఎలా ఆడుకోవాలో మాకు తెలుసు అని చెప్పి బెదిరించారు. బెదిరించిన తర్వాత నా చేత బలవంతంగా వీడియో రికార్డ్ చేయించారు. అంటే నన్ను సిఏ రూమ్ లో కూడా బెదిరించడం జరిగింది. బెదిరించిన తర్వాత ఎస్ఐ రూమ్ లో పిలిచి నాతో ఒక మాట చెప్పారు. అంటే మా పేరెంట్స్ ని తీసుకుని వచ్చి చూసుకొని ఎంతకంత అమౌంట్ కట్టిస్తారని అది బలవంతంగా వాళ్ళే వీడియో రికార్డ్ చేసుకున్నారండి. ఆ రికార్డ్ చేసుకొని జూన్ 5వ తారీఖు నన్ను ఎప్పుడైతే వాళ్ళు అలా నిర్బంధించారో 3 గంటలు, అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఏం చేశానంటే
గౌరవ ముఖ్యమంత్రి గారికి అండ్ ఎస్పీ మచిలీపట్నం ఎస్పీ గారికి, సిపి గారికి, అట్ ద సేమ్ టైం హోమ్ మినిస్టర్ కి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కి నేను ఒక లెటర్ రాశాను సార్. ఇలా సుందరసాయి అనే వ్యక్తి దగ్గర నుంచి నాకు సో ప్రాబ్లం ఉంది, నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు కాల్మనీ కేసులో, లక్షకి రోజుకి 500 రూపాయలకి. సీఎం పేషెంట్ నుంచి కాల్ వచ్చింది. సీఎం పేషెంట్ నుంచి కాల్ వచ్చి, సరే మీరు ఏ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి, మీరు ఏం చేస్తారంటే మీ పేరు మీద నేనే పీజీఆర్ఎస్ కంప్లైంట్ రైజ్ చేస్తామని చెప్పేసి నా ఆధార్ డీటెయిల్స్ తీసుకుని వాళ్ళు పీజీఆర్ఎస్ కంప్లైంట్ రైజ్ చేశారు. కానీ ఆ కంప్లైంట్ మచిలీపట్నం ఎస్పీ గారు హై అథారిటీకి వెళ్ళకుండా పడమట స్టేషన్కి వచ్చింది. సో పడమట స్టేషన్కి వచ్చిన టైంలో ఓకే 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 మొత్తం ముగ్గురు ఉన్నారు సార్, ముగ్గురు బెదిరిస్తున్నారు. ఓకే, నేను వచ్చేసి సుందర్ సాయి గారి దగ్గర 96 లక్షలు అనేది గోల్డ్ టేక్ ఓవర్ నిమిత్తం తీసుకోవడం జరిగింది సార్. గోల్డ్ టేక్ ఓవర్ ఏంటంటే ఒక పర్సన్ గోల్డ్ వచ్చేసి మనపురం ముత్తూట్లో ఉన్న గోల్డ్ ని తీసి వేరే కంపెనీలో పెట్టడానికి, అక్కడ రిలీజ్ చేయడానికి కావాల్సిన డబ్బుల్ని ఈ ఎవరైతే సుందర్ సాయి ఫైనాన్సర్ ఉంటారో ఆయన అరేంజ్ చేస్తారండి. ఆయన ఒక 10 lakhs అరేంజ్ చేశారు అంటే 24 hours లో అది క్లియర్ చేసి గోల్డ్ టేక్ ఓవర్ వేరే కంపెనీకి చేంజ్ చేసిన తర్వాత 10 లక్షలకి లక్షకి రోజుకి 500 రూపాయలు చొప్పున 5,000 రూపాయలు ఇంట్రెస్ట్ వేసి 24 hours లో క్లియర్ చేయాలి సార్. అసలు బిజినెస్ ఇది. దీన్ని కాస్త ఆయన ఏం చేశారు అంటే 30 days కి ఇంట్రెస్ట్ కావాలి నాకు, అది 30 days కి, అది తిరగకపోయినా నాకు 30 days కి కావాలి అని చెప్పి బెదిరించేసి నా దగ్గర 30 days కి ఇంట్రెస్ట్ చొప్పున ఇన్ని మంత్స్ తీసుకున్నారండి. ఇతని దగ్గర నుంచి తీసుకుంటున్న టైంలో ఇతనితో పాటు మా కస్టమర్లకు 2 ఉన్నారండి, వాళ్ళు కూడా ఫైనాన్షియల్ గా యాడ్ అయ్యారు నా దగ్గర. ఇంకొక అతను వచ్చేసి నిమ్మగడ్డ తిరుపతిరావు గారు అని, ఆయన అతనికి నేను లోన్ చేస్తున్న టైంలో అతను నన్ను అడిగారు. అతను కూడా గోల్డ్ టేక్ ఓవర్ చేయించినప్పుడు ఇలా 1,500 వస్తున్నాయి కదా, ఇదైతే నేను తీసుకుంటాను, నేను కూడా జాయిన్ అవుతానని చెప్పి నిమ్మగడ్డ తిరుపతిరావు గారు జాయిన్ అయ్యారు. అట్ ద సేమ్ టైం వెల్ది వెంకట సుభాష్ గణేష్, వీళ్ళ ముగ్గురు అనేది జాయిన్ అవ్వడం జరిగిందండి. ఎవరైతే ఉన్నారో శంకర్ సాయి గారు 96 లక్షలకు గాను నేను ఆయనకి 1,90,00,000 రిటర్న్ చేశానండి 14 నెలల్లో. అలాగే నిమ్మగడ్డ తిరుపతిరావు గారు 20,50,000 ఇచ్చారు. ఆయనకి 9 నెలల్లో 26 లక్షలు ఆన్లైన్ ట్రాన్స్ఫర్, 8,40,000 క్యాష్ రూపాయలు, మొత్తం 34 లక్షల వరకు నేను ఆయనకి రిటర్న్ చేస్తున్నానండి. సో అలాగే వెల్ది వెంకట సుభాష్ గణేష్ అనే అతను 10,75,000 రూపాయలు అమౌంట్ ఇవ్వంగా 10,75,000 రూపాయలకి గాను నేను మొత్తం 6,25,000 ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా చేసిన తర్వాత అతను కూడా పడమట స్టేషన్ లో కంప్లైంట్ పెట్టి మాట్లాడి నా పేరు మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తానన్న తర్వాత నేను రిమైనింగ్ అమౌంట్ కూడా అతను క్లోజ్ చేశాను. క్లోజ్ చేసిన తర్వాత అతను నేను చెక్లు అడిగిన తర్వాత నాకు లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. ఆ లీగల్ నోటీస్ నేను రిప్లై ఇచ్చాను. రిప్లై ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఆ నిమ్మగడ్డ తిరుపతిరావు అనే అతను, ఈ శంకరసాయి అనే అతను, మాది సొంత ఊరు వచ్చేసి విసనపేట అండి. ఆ విసనపేట అనే ఊరు వెళ్ళి అక్కడ నేను బ్యాంక్ లో వచ్చేసి 2.5 కోట్లు స్కామ్ చేశాను, వీళ్ళ దగ్గర అమౌంట్ ఇవ్వలేదు అని. కానీ వీళ్ళు ఇచ్చిన 96 లక్షలకి 1,90,00,000 కట్టిన విషయం ఎవరికి చెప్పట్లేదు. ఈ 20 లక్షలకి 34 లక్షలు తీసుకున్న విషయం కూడా ఎక్కడ మెన్షన్ చేయట్లేదు. 10 లక్షలకి నేను కట్టిన రిమైనింగ్ 21 లక్షల అమౌంట్ల గురించి ఎవరు డిస్కషన్ చేయట్లేదు. సో ఈ అమౌంట్ల గురించి డిస్కస్ చేయకుండా నా గురించి మా ఊర్లో కూడా ఇలా నా గురించి బ్యాడ్ గా స్ప్రెడ్ చేశారండి. ఈ బ్యాడ్ గా స్ప్రెడ్ చేయడంతో పాటు శంకర్ సాయి గారి దగ్గర 96 లక్షలు విడతల వారీగా తీసుకున్నాం సార్. నిమ్మగడ్డ తిరుపతిరావు గారి దగ్గర 20,50,000 సార్. 20,50,000కి నేను 25,11,000 ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా చేశానండి. ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా 25,11,000 వెళ్ళి అకౌంట్ త్రూ క్యాష్ ద్వారా 8,40,000 రూపాయలు ఇచ్చాను. 96 లక్షలు ఆయన దగ్గర మొత్తం 1,90,00,000 రిటర్న్ చేశానండి. 1,90,00,000లో 1,60,00,000 అకౌంట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఉంది. ఓన్లీ నా అకౌంట్ నుంచి వెళ్ళింది 1,60,00,000 ఉంది. 30,90,000 రూపాయలు క్యాష్ ద్వారా ఇచ్చాను. ఇది కాకుండా రిమైనింగ్ అమౌంట్స్ కూడా ఉన్నాయి సార్. అంటే కొంతమంది వేరే అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేశాం కదా, వాళ్ళ కేసులు ఇవన్నీ వీళ్ళ గురించి తెలిసేసరికి భయపడి ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి భయపడుతున్నారు సార్. అది మొత్తం చూసుకుంటే ఇది మొత్తం ఇయర్లీ 2 crores దాటిపోతుంది, తనకి వెళ్ళిపోయింది. సో బట్ తను ఏమంటాడు అంటే, ఇప్పటి వరకు నాకు కట్టిందంతా ఇంట్రెస్టే. నాకు అసలు నేనేం చెప్తున్నా అంటే, ఇంట్రెస్ట్ ప్లస్ అసలు కలిపి 1,90,000 పైన క్లియర్ చేశాను మీకు అని చెప్తున్నాను. కానీ ఆయన ఏమంటే 1,90,000 నాకు ఇంట్రెస్టే అది ఎంత 14 నెలలు సార్. 96 లక్షలకి 14 నెలలకి గాను 1,90,00,000 పైన మనం కట్టిన అమౌంట్ అంతా ఇంట్రెస్ట్ ఏనండి సార్. ఇంట్రెస్ట్ ప్లస్ అసలు కలిపి పెట్టాను సార్. నేను 96 లక్షలు పోను, 1 కోటి రూపాయల పైన మీకు ఇంట్రెస్ట్ వచ్చింది సార్ అని. లేదు 1,90,000 నాకు ఇంట్రెస్ట్ అని చెప్తున్నారు. దానికి పెనంబలూరు పోలీసులు కూడా అగ్రి అయ్యారు. మీరు కట్టింది ఇంట్రెస్టే, అసలు ఎప్పుడు కడతారు అని. వాళ్ళు కూడా ఎందుకంటే వెనకాల కొంతమంది సారీ పేర్లు చెప్పకూడదు అంటే, మనకి కన్ఫర్మేషన్ కాకుండా వాళ్ళ పేర్లు చెప్పకూడదు అని చెప్పేసి కొంతమంది పలుకుబడి ఉన్న వ్యక్తుల పేర్లు మెన్షన్ చేస్తున్నారు. వాళ్ళ రిఫరెన్స్ల ద్వారా పోలీసులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు సార్. ఇప్పుడు నాకు కావాల్సింది ఏం లేదండి. నాకు కానీ ఇప్పుడు వాళ్ళు
ఈ స్టేటస్ లో కానీ నాకు కానీ థ్రెటనింగ్ ఇస్తున్నారు, నన్ను నా ఫ్యామిలీని చంపేస్తాం, మేము ఏదైతే అడిగామో మాకు ఇంట్రెస్ట్ కట్టాలి, ఇప్పటి వరకు మీరు కట్టిందంతా ఇంట్రెస్టే, నాకు అసలు అమౌంట్లు కట్టాలని అందరూ అదే మాట చెప్తున్నారు. నేను అసలు ప్లస్ ఇంట్రెస్ట్ కలిపేనండి మీకు కట్టింది, ఇది క్లియర్ అయిపోయింది అని నేను అంటున్నాను. మొత్తం ఉన్నాయి సార్, మొత్తం ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా ఎంత ఇచ్చాను, క్యాష్ ఇచ్చాను, క్యాష్ దాన్ని పక్కన పెట్టి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా ఉన్నాయి మొత్తం మీకు చూపిస్తాను సార్. అన్ని ప్రూఫ్లు నా దగ్గర గ్యాదర్ చేసి పెట్టాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు సుంకర సాయి అనే అతను అండ్ నిమ్మగడ్డ తిరుపతిరావు అనే అతను, ఈ కుశాల్ అనే అతను, వీళ్ళు ముగ్గురు కూడా మమ్మల్ని బెదిరించేది ఏంటి అంటే మేము చెప్పినట్టు విని మాకు అమౌంట్లు కనుక నువ్వు ఇవ్వకపోతే నిన్ను నీ ఫ్యామిలీని చంపేస్తాం అని చెప్పి థ్రెటనింగ్ సార్. ఇది కంటిన్యూస్ గా 2 months నుంచి జరుగుతుంది నాకు. ఆల్రెడీ శంకర్ సాయి గారు 10 మందిని తీసుకొని ఇంటి మీదకి వచ్చి రౌడీజం చేసి శక్తులు తీసుకెళ్లారు. శంకర్ సాయి గారు సార్, శంకర్ సాయి గారు అని చెప్పి తీసుకెళ్లారు. అలాగే నిమ్మగడ్డ తిరుపతిరావు అనే అతను కూడా నాకు నా ఫ్యామిలీకి థ్రెటనింగ్ ఉంది సార్. దీని మీద తక్షణమే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, హోమ్ మినిస్టర్ అనిత మేడం అండ్ నారా లోకేష్ గారు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ సిపి గారు, వీళ్ళందరూ తక్షణమే చర్యలు తీసుకొని నా మీద తప్పుడు కేసులు ఫైల్ అవ్వకుండా చూసి నాకు తగిన న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను సార్. మీడియా ముఖంగా కోరుకుంటున్నాను, అదే నేను కోరుకునేది.